చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల నేతలు వైసీపీ శ్రేణుల పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఫ్యాన్ పార్టీ ర్యాలీకి కౌంటర్ గా టీడీపీ బైక్ ర్యాలీకి దిగింది. అయితే కూటమి ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కూటమి నేతలు అటు వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ ర్యాలీ చేస్తోంది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు చిత్తూరు నుంచి మనోహర్ అందిస్తారు. మనోహర్, విజయచంద్రిక, వైసీపీ కూటమి వేరువేరుగా కార్యక్రమాలు ఈవేళ పోటాపోటీగా నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రైతులను పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము రైతులకు ఎంతో మేలు చేసింది అనేటువంటి అంశాలను వివరించడానికి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి రైతులు ఈవేళ కలిసి కలెక్టరేట్ వరకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టినటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా ఈవేళ రాష్ట్ర కాలు నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు ఈ 6 నెలల కాలంలో కూటమి రైతులకు ఏమీ చేయలేదు, దాన్ని వివరించి నిరసన కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద తలపెట్టాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలు కూడా ఈవేళ చిత్తూరులో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు కేవలము ఆర్డీఓ కార్యాలయం వాళ్ళకి మాత్రమే అనుమతులు ఇచ్చాము, కాబట్టి అంతవరకే మీరు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టుకోవాలి అనేటువంటి పోలీసులు అక్కడ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. అయితే వైసీపీకి మాత్రము కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుకునేటువంటి కార్యక్రమానికి పోలీసులు ఏ విధంగా అనుమతి ఇస్తారు? గతంలో వైసీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అనుమతి కార్యక్రమాలు కూడా పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ఈవేళ వారికి మాత్రమే అనుమతి ఇచ్చి కూటమి శ్రేణులను ఎందుకు మధ్యలోనే అడ్డుకుంటారనే ఒక వాదోపవాదన నేపథ్యంలో పోలీసులకు కూటమి శ్రేణులకు మధ్య కొంత వాగ్వివాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. దీంతో గిరింపేట వరకు కూడా కూటమి శ్రేణులు ర్యాలీగా వెళ్ళినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి మధ్యలోనే అడ్డుకునే వారిని తిరిగి వెనకలకు పంపించినటువంటి పరిస్థితుల్లో కూటమి శ్రేణులు మాత్రము వైసీపీ మాత్రం ఏ విధంగా పోలీసులు అనుమతిస్తారనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసుల తీరుపైన కూడా కూటమి శ్రేణులు కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ ఈ పోటాపోటీ కార్యక్రమాలతో ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి శ్రేణుల మధ్య జరిగినటువంటి ఈ కార్యక్రమాల సందర్భంగా కొంత చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ మనోహర్.